జిల్లా నిజామాబాద్ జిల్లా 23వ మహాసభల్ని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జరుపుకోబోతా ఉన్నది. ఈ సందర్భంగా ఆ మహాసభల గూఢపత్రికల్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి మొదటి రోజు పెద్ద ఎత్తున ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ మొదటి రోజు బహిరంగ సభకి ముఖ్య అతిథిగా POW జాతీయ నాయకులు కామ్రేడ్ వి సంధ్యక్క ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రెండో రోజు సెక్షన్కి అయితే ప్రతినిధుల సభ జరుగుతుందో ఆ ప్రారంభ ఉపన్యాసానికి శాతవాహన యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ వినాయక్ రెడ్డి గారు, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ మాజీ చైర్మన్ అయినటువంటి లింబాద్రి సార్, అదేవిధంగా ప్రొఫెసర్ సరితక్క, అదేవిధంగా HRF జిల్లా కార్యదర్శి గొంటెల రమేష్, అదేవిధంగా PDS రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు SV శ్రీకాంత్, పొడపంగి నాగరాజు, అదేవిధంగా ఆహ్వాన సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పస్క నర్సన్న, అదేవిధంగా పోచన సార్ వాళ్ళు తదితరులు హాజరు కాబోతున్నారు. కాబట్టి విద్యార్థులందరూ బుద్ధిజీవులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ మహాసభలకు ఆర్థిక సహకారాలు అందించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ మహాసభల విజయవంతానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా PDS నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా 23వ జిల్లా మహాసభలను ఆర్మూర్ పట్టణ కేంద్రంలో 28, 29 నవంబర్ నెలలో నిర్వహించుకుంటున్నాము. దీనికి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. కాబట్టి వేల సంఖ్యలో మొదటి రోజు బహిరంగ సభ, అదేవిధంగా ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. రెండవ రోజు ప్రతినిధుల సభ కూడా ఉంటుంది. దీనికి విద్యార్థులందరూ కూడా హాజరై తమ సమస్యలను అక్కడ చర్చల్లో ఈరోజు పాల్గొనే విధంగా విద్యార్థి లోకం అందరూ కూడా పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని మేము విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం.